ఎక్కడైతే రాక్షసుల ద్వారా మంచి వాళ్ళు పీడింపబడుతుంటారో అటువంటి చోట్ల నేను ఒక్కొక్క అవతారములో ఎత్తుతూ ఉంటాను. ఒక్కొక్క అవతారంలో వచ్చి ఆ రాక్షస సంహారము చేస్తూ ఉంటాను అని చెప్పడం జరిగింది. ఆ విధంగా అతడు ద్వాపర యుగంలో కృష్ణుడి అవతారం ఎత్తాడు. వసుదేవుడికి దేవకికి 8వ సంతానంగా జన్మించడం జరిగింది. అయితే దేవకి యొక్క అన్న కంసుడు, అతడు ఆ రాజ్యానికి మహారాజు. దుష్ట పరిపాలన, తల్లిదండ్రులనే రాజుగా చేయాల్సి వస్తుందని చెప్పేసి చెరసాలలో ముందే బంధించడం జరిగి తానే రాజుగా ప్రకటించుకోవడం జరుగుతుంది. కానీ దేవకి అంటే అతడికి చాలా ఇష్టం. ఆమెను తీసుకొని వెళ్తున్నప్పుడు ఆకాశవాణి చెప్తుంది, నీవు చెల్లెతో సంతోషంగా ఉన్నావు, కానీ ఇతని యొక్క ఈమె యొక్క అష్టమ సంతానంతోనే నీకు మరణం తప్పదు అని చెప్తుంది. అప్పుడే వాళ్ళని తీసుకెళ్లి చెరసాలలో బంధిస్తాడు. ఇప్పటికీ ఆ ఆనవాళ్ళు ఉన్నాయి అక్కడ, అర్థమవుతున్నాయి, మన భారతదేశంలో ఉన్నవి. అయితే ఆ చెరసాలలోనే 7 మందిని చంపేస్తాడు కంస మహారాజు. 8వ సంతానంగా శ్రీకృష్ణుడు అర్ధరాత్రి పుట్టడం జరుగుతుంది. అతనే చెప్తాడు, ఏమని, నన్ను తీసుకెళ్లి గోకులంలో వదిలిపెట్టండి, యశోదాదేవి దగ్గర నేను పెరుగుతాను అని చెప్తాడు. ఆ రాత్రే వసుదేవుడు తీసుకెళ్లి రేపల్లెలో ఉంచడం జరుగుతుంది. రేపల్లెలో ఉన్నటువంటి గోకులం వాళ్ళంతా కూడా గోకులం వాళ్ళు, అంటే ఆవుల్ని పెంచుకునేటువంటి వాళ్ళు, అర్థమవుతుందా? ఆ ఆవులతో అతడు మమేకమై ఆవు పాలు పెరుగు అక్కడ ఉన్నటువంటి గోపాలులతోని మిత్రులుగా ఉండి అతడు అక్కడ చాలా లీలలను చేయడము, చాలా మంది రాక్షసులను చంపడం జరిగింది. ఈ విధంగా చంపేస్తూ కంసుడి యొక్క దురాఘాతాలను చూస్తూ చివరికి కంసుని కూడా చంపి వారి తల్లిదండ్రులను కూడా చెరసాల నుండి విడిపించడం జరిగింది. ఈ విధంగా దుష్ట సంహారం కోసం 8వ అవతారంగా శ్రీకృష్ణుడు జన్మించడం జరిగింది. రోహిణి నక్షత్రము అష్టమి తిథి నాడు జన్మించడం జరిగింది. థ్యాంక్ యూ. జై కృష్ణ. గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా, కన్నులలో దీప